జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమలు తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలనని ప్రార్థించుచున్నాను. అపోస్తలుడైన పౌలు ఎందుకలా ప్రార్థిస్తున్నాడో తెలుసా? జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను మనము తెలుసుకుంటే మనము ఏ స్థాయిలోకి వెళ్తామో అపోస్తలుడైన పౌలుకి బాగా తెలుసు. అందుకే జ్ఞానమునకు మించిన ప్రేమ మనం తెలుసుకోవాలట, దేవుని ప్రేమ తెలుసుకోవాలట, దేవుని వ్యక్తిత్వం తెలుసుకోవాలట, దేవుని ఔన్నత్యాన్ని తెలుసుకోవాలట, దేవుని స్నేహశీలత గుణాన్ని మనము తెలుసుకోవాలట. అలా తెలుసుకుంటే మనకు లాభమేంటి అని అంటే, ప్రియులారా బాగా వినండి, మనకెంత ఆశీర్వాదమో, దేవుని దృష్టిలో ఎంత ఉన్నతంగా ఎదుగుతామో ఈ వాక్యాలు వింటే మీకు అర్థమవుతాయి. ప్రియా దేవుని బిడ్డలారా, భక్తిలో 3 అంతస్తులు ఉన్నాయి. భక్తులలో 3 అంతస్తులు, లేదా భక్తిలో 3 అంతస్తులు. మొదటి అంతస్తు భక్తిలో అట్టడుగు స్థాయి భక్తి ఒకటి ఉంది. ఈ అట్టడుగు స్థాయి భక్తిలో ఉన్న భక్తులు ఎవరంటే, దేవుడు ఆయన నమ్మితే ఏదో కొన్ని మేలులైనా మా బ్రతుకుల్లో చేస్తాడు, కాబట్టి ఆ మేలుల కొరకు నా దేవుడు చేస్తాడని ఆశించి దేవుణ్ణి ఆరాధించేటటువంటి, దేవుని స్తుతించేటటువంటి ఆ భక్తులు అట్టడుగు స్థాయి భక్తులు. ఇంకాస్త ఎగువ స్థాయికి చెందిన భక్తులు ఉన్నారు. వారు దేవుడు చేసినటువంటి మేలులను అనుభవించి, స్వస్థతలను అనుభవించి, ఆశీర్వదించబడి, ఆనందించి, ఆయన ఉపకారాలను మరచిపోకుండా స్మరిస్తూ ఆయనను స్తుతిస్తూ ఉన్నటువంటి వారు కాస్త ఎగువ స్థాయి చెందినటువంటి భక్తులు. 3వ రకమైన భక్తులు చెప్పాను కదా, భక్తిలో 3 స్థాయిలు ఉంటాయి, అంతస్తులు అన్నమాట. 3వ స్థాయి భక్తులు ఎవరంటే వారు అత్యుత్తమ స్థాయికి చెందినవారు. వీళ్ళు ఏం చేస్తారంటే, దేవుడు తమ బ్రతుకుల్లో చేసిన ఉపకారాలతో నిమిత్తము లేకుండా, దేవుడు తమ జీవితంలో చేసిన అద్భుతాలతో మేలులతో నిమిత్తము లేకుండా, దేవుని వ్యక్తిత్వమును బట్టి, దేవునిలో ఉన్న సౌందర్యాన్ని చూసి ఆనందించి స్తుతిస్తారు, ఆరాధిస్తారు. వీరు శిఖరాగ్ర స్థాయిలో ఉన్న భక్తుల జాబితాలో ఉన్నవారు. వారు అత్యుత్తమ స్థాయికి చెందిన భక్తిలో ఉన్న భక్తులు. కనుక అపోస్తలుడైన పౌలు ఇదిగో ఈ శిఖరాగ్ర స్థాయిలోనే ఉన్నాడు, ఆ భక్తిలో ఉన్నాడు. ఆ భక్తి స్థాయిలోకి మీరు రావాలని మీ కొరకు నేను ప్రార్థిస్తున్నాను అని పౌలు మనం చదివిన ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయములో మూలవాక్యంగా చదివాము. మరి దేవుని సౌందర్యాన్ని, దేవుని వ్యక్తిత్వాన్ని మనము చూడగలిగినప్పుడు, దేవుడు నాకు ఇలా ఉపకారం చేశాడు, దేవుడు నాకు ఈ మేలు చేశాడు అనే దాని నిమిత్తం దేవుడు స్తుతించాడు. స్తుతించడం మంచిదే, కానీ ఉపకారాలతో నిమిత్తము లేకుండానే స్తుతించే స్థాయిలో ఎవరు ఉంటారంటే, ఆత్మీయ జీవితంలో అత్యుత్తమ స్థాయి భక్తి జీవితంలో, శిఖరాగ్ర స్థాయి భక్తి జీవితంలో ఉన్నవారే నాకు దేవుడు మేలు చేసినందుకే స్తుతిస్తాను అనడు. అర్థమైందండి? కొంతమంది భక్తులు నేను చూశాను. నాకు సహోదరి తెలుసు, ఎదురింటి వారు చక్కటి మేడలు కట్టుకున్నారు, పక్కింటి వారు చక్కటి మేడలు కట్టుకున్నారు, ఈ పక్క వారు కూడా చక్కటి బిల్డింగులు కట్టుకున్నారు. అనేక సంవత్సరాల నుండి భయము, భక్తితో, పరిశుద్ధతతో జీవిస్తున్న ఆ భక్తురాలు, ఆ కుటుంబము ఇంకా పేదరికంలోనే ఉండిపోయారు. ఆ విషయంలో ఆలోచిస్తే దేవుడిచ్చిన జవాబు ఇది.
కానీ వారికి ఇల్లు కట్టబడినా కట్టబడకపోయినా, ఆర్థికంగా అభివృద్ధిలో ఉన్నా లేకపోయినా, వారు గత 26, 24, 23 సంవత్సరాల నుంచి ఈరోజు వరకు భక్తిలో చెక్కు చెదరకుండా ఆత్మీయతలో దేవుని మీదనే ఆనుకొని ఉన్నారు. ఎవరు అని అడగండి, చెబితే బహుశా ఆ వ్యక్తిని ఏదో పొగినట్టు అనుకుంటారు. స్థిరంగా నిలబడ్డారు. ఎందుకు ప్రభా ఇంత బేదరికం? మంచి వ్యక్తి కదా, ప్రార్థనాపరురాలు కదా, యథార్థవంతురాలు కదా, పరిశుద్ధురాలు కదా, ఆత్మాభిషిక్తురాలు కదా, ఎందుకు ఈ బేదరికం నాయన? 10 మంది ఏమనుకుంటారు వాళ్ళని చూసి? మేము మేడ కట్టుకున్నాం, దేవుడు మాకు మంచి దీవెనిచ్చాడు, నా కొడుక్కి నా కూతురికి ఉద్యోగం దేవుడిచ్చాడు, పెళ్ళయింది, పిల్లలు దేవుడిచ్చాడు, వ్యాపారం బాగా సాగుతుంది, వీళ్ళు ఇంకా అలాగనే ఉన్నారు, వాళ్ళు ఏం పాపం చేశారు, దేవుడు వారి ప్రార్థన వినడం లేదేమో అని పై చూపులకు వీళ్ళు అనుకుంటారు. కానీ నిజమైనటువంటి అత్యుత్తమ స్థాయికి చెందిన భక్తి జీవితం అంటే ప్రియులారా, దేవుడు చేసిన ఉపకారాలతో నిమిత్తం లేకుండా, దేవుడు చేసిన మేలులతో నిమిత్తం లేకుండానే దేవుని వ్యక్తిత్వాన్ని, దేవుని ఔన్నత్యాన్ని, దేవునిలో ఉన్న ప్రేమను, కృపను, త్యాగాన్ని చూస్తూ ఆనందిస్తూ మురిసిపోయే భక్తులు వారు. వాళ్ళు తక్కువ వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు ఇంకా అట్టడుగు స్థాయిలో ఉంటారు కాబట్టి ఆ స్థాయిలో ఉన్న వారికి వీళ్ళు అర్థం చేసుకోలేరు. దేవుణ్ణి నమ్ముకొని ఏం బాగుపడ్డావమ్మా, నీ భర్త దీవించబడ్డాడా, లేదా నీ భార్య దీవించబడిందా, నీ కొడుకు దీవించబడ్డాడా, ఇల్లు కట్టావా, పెళ్ళయిందా, పిల్లలు కలిగారా, ఆ వ్యాపారంలో లాభాలు ఉన్నాయా, ఇవేవి కనపడవు వాళ్ళకి. అరే దేవుడు నా కోసం పరలోక సింహాసనాన్ని విడిచి వచ్చాడు, ఆ సంగతి నువ్వు చూడలేదా? అది వాళ్ళకి కనబడదు. నా కొరకు ప్రేమించి శిలువ మీద ప్రాణం పెట్టేశాడు, అది నీకు తెలియదా? వీళ్ళకి ఇది కనబడుతుంది, వాళ్ళకి మేడ, మెద్దులు, ఇల్లు, వాకిలు, బంగారం ఇది కనబడుతుంది. ప్రదేని బిడ్డలారా, ఆ స్థాయిలోకి మనం వెళ్ళాలంటే ఏం చేయాలండి? దేవుని వ్యక్తిత్వంలోని అందాన్ని, చందాన్ని, సౌందర్యాన్ని చూచిన వాడు మేలులతో నిమిత్తం లేకుండా దేవుణ్ణి హృదయం నిండుగా దేవుని ఆరాధించగలుగుతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెల్లించాలి. కనుక మరి దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని మనం ఎలా చూస్తాం? దేవుని వ్యక్తిత్వంలో ఉన్న అందం ఏంటో మనం ఎలా చూస్తాం? ఆయనలో అందచందాలు, ఎంత సౌందర్యం తెలుసా? పైరూపం కాదు అందం అంటే, లోపల ఉన్న గుణాన్ని చూడగలిగిన వాడు, చూసిన వాడు అందాన్ని చూసి మురిసిపోతాడు. దేవునిలో సౌందర్యాన్ని మనం చూద్దాం. ఎలా? కొన్నిసార్లు దేవుని సౌందర్యం మనకు అర్థమవ్వడానికి చూసేటట్లుగా కొన్ని సందర్భాలలో కొన్ని అర్థం కాని విషయాలు బైబిల్లో రాయిస్తాడు. దాన్ని మనము జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు దేవుని సౌందర్యాన్ని చూసి ఆయనను ఆరాధించకుండా, స్తుతించకుండా ఉండలేము. నీకేం మేలు చేశాడమ్మా, డబ్బులు ఇచ్చాడా దేవుడు అని అడగలేము. అటువంటి సందర్భాన్ని నేను మీకు తెలియజేస్తాను. ప్రియులారా, మనందరికీ ఒక డౌట్ ఉంటుంది. ఏంటా డౌట్ అంటే, ఈ డౌట్ చెప్తే మీకు తర్వాత ఆయన వ్యక్తిత్వం ఎటువంటిదో మీకు అర్థమవుతుంది. మనం ఆదికాండములో చూసినప్పుడు సాధారణంగా కొన్ని డౌట్స్ అందరికీ వచ్చేదే. ఏంటంటే, దేవుడు మునుముందు వీళ్ళని సృజిస్తే పడిపోయి పాపం చేసి దేవునికి వ్యతిరేకంగా పోరాడతారు, అవమానం తెస్తారని తెలిసి ఆదాముని అవ్వని ఎందుకు సృజించాలండి? అవునా కదా? ఆదాము అవ్వలు పడిపోతారని తెలీదా దేవునికి? తెలిసి ఎందుకు సృజించాలి? అది ఇక్కడ లెక్క. సృజించిన తర్వాత వాళ్ళు పడిపోతారు, దేవునికి గాయం కలుగు చేస్తారు, తలకాయ నొప్పిగా మారుతారన్న సంగతి తెలీదా? ఓ తిమోతి, తెలుసు కదా. మరి ఎందుకు చేయాలి? చేసిన తర్వాత పడిపోయిన తర్వాత బాధపడ్డం ఎందుకు? మళ్ళీ దేవుడు అయ్యో ఎందుకురా వీళ్ళని చేశానని బాధపడడం ఎందుకు? ఎందుకురా వీళ్ళని సృజించానని పశ్చాత్తాపడడం ఎందుకు? ఏంటి దేవుని యొక్క వైఖరి? చూడండి, ఆదికాండం 6వ అధ్యాయము 5, 6 వచనాల్లో మానవులను సృజించిన తర్వాత, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపుల ఆ ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డయి. అది దేవుడు చూచి, అదండి
తాను భూమి మీద నరులను చేసినందుకు దేవుడు సంతాపపడ్డాడట, తన హృదయములో నొచ్చుకున్నాడట. ఎందుకురా చేశాను వీళ్ళకని. ముందు తెలియదా దేవుడికి ఇలా అవుతారని? నిజానికి అలా చెయ్యడము, అలా బాధపడము కూడా దేవుని వ్యక్తిత్వంలో ఉన్నటువంటి ఒక ఉన్నతమైన గుణం అండి. హల్లెలూయా. తర్వాత నేను మీకు తెలియజేస్తాను, మీకు అర్థమవుతుంది నెమ్మదిగా. భోజనాల మీద మనసు పెట్టకపోతే ఇది మాత్రం శుభ్రంగా అర్థమవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దేవుడు ఎందుకు ఆ విధంగా బాధపడుతున్నాడో తెలియాలంటే ముందుగా దేవుని యొక్క ట్రాన్స్డెన్సీ అనగా అతీతత్వము. ట్రాన్స్డెన్సీ అంటే అతీతత్వము, అంటే దేవుడు అతీతుడు అంటాం చూసారా. అతీతత్వం అనేది ఆయనలో ఉన్నది. ఉదాహరణగా మన ఉనికికి ఒక పరిమితి ఉంది. అంటే నా ఉనికి ఒక చోటికే పరిమితం. ఇప్పుడు నేను విజయనగరం లంకాపట్నం చర్చిలో ఉన్నాను. ఇప్పుడు గజపతినాథ్ చర్చిలో ఉండలేను కదా, నాకు పరిమితం అంతే. మీరైనా అంతే, మీరు చర్చిలో ఉండగలరు, ఇప్పుడు బజార్లో ఉండగలరా? మళ్ళీ ఇప్పుడు సేమ్ టైంలో ఉండలేదు. మళ్ళీ అలా ఉండాలంటే చాలా కష్టం, అది మన శక్తికి మించినది. అలాగే ఒక కాలానికే పరిమితి. మనం ప్రస్తుతమే ఇప్పుడు ఉండగలం, నిన్నటికి వెళ్ళగలమా? మనం నిన్న శనివారం వెళ్ళగలమా? వెళ్ళలేము. కానీ దేవునికి మనకంటే అతీతుడు. ఎందుకంటే ఆయన అన్ని చోట్ల ఉండగలడు, ఒకే టైంలో అన్ని కాలాలలో ఉండగలడు. అది ఆయన అతీతత్వం. మనకైతే అది సాధ్యం కాదు. అందుకే ఆయన బలమైనా సరే చాలా గొప్పది. మానవుని బలం వంటి బలము కాదు. జ్ఞానమైనా సరే మానవుడి జ్ఞానం వంటి జ్ఞానము కాదు. ఆలోచన అయినా సరే మానవుని జ్ఞానం అంతా ఆలోచన కాదు. మన జ్ఞానమునకు ఆలోచనకు మించినదే ఆయన. అందుకే ప్రియులారా, ఆయన మనకు మించిన వాడు, మనకు అతీతుడు. అందుకే ఆయన అతీతత్వం ఉంది ఆయనలో. దాన్నే ట్రాన్స్డెన్సీ అని ఇంగ్లీష్లో అంటారు. ఈ విషయాన్ని యోబు గ్రంథములో కూడా రాయబడి ఉంది. యోబు గ్రంథము 33:13 వచనాన్ని చదవండి. అలాగనే యోబు దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడట నరుల శక్తికి మించినవాడు. ఆయన మన పరిమితికి మించినవాడు. బాగా వినండి, ఆయన వ్యక్తిత్వంలో సౌందర్యాన్ని మనము అన్వేషిస్తున్నాం. అది చూస్తే దేవుణ్ణి మేలులతో నిమిత్తము లేకుండానే దేవుణ్ణి ఆరాధిస్తాం. అర్థం, నీ బ్రతుకులు ఏం జరగకపోయినా దేవుణ్ణి ఆరాధిస్తాం. అలా ఆరాధించే భక్తులు శ్రేష్ఠ భక్తులు, అత్యుత్తమ స్థాయి భక్తులు, శిఖరాగ్ర స్థాయికి చేరిన భక్తులు. ఆ స్థాయిలోకి వెళ్ళాలని పౌలు కోరుతున్నాడు. కాబట్టి దేవుని వ్యక్తిత్వాన్ని ఇప్పుడు మనము ఏంటో చూస్తున్నాం. పూర్తి కాదండి, ఇది కొద్ది కొద్ది చూసుకొని ముందుకు వెళ్దాం. కనుక ప్రియులారా, యోబు గ్రంథం 11వ అధ్యాయం 7వ వచనాన్ని కూడా చదువుదాం. యోబు 11:7. అదండి, చూసారా? సర్వశక్తుడైన దేవుని గురించి పరిపూర్ణమైన జ్ఞానం మనకు తెలుసా? నాకు దేవుడి కోసం మొత్తం తెలిసిపోయిందని చెప్పగలవా? దేవుడు ఎప్పుడు మనకు అగోచరుడే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మన పరిమితులకు మించిన వాడు ఆయన. ఆయన అతీతత్వం అనేది చాలా గొప్పదాని. శక్తి, బలము, మహిమ, పరిశుద్ధత చాలా ఎక్కువ ప్రదేన బిడ్డలారా. కానీ దేవుడు, బాగా గమనించండి, అంత మహోన్నతుడైన దేవుడు, అతీతత్వము కలిగిన దేవుడు మానవులతో స్నేహం చేయాలని ఆశపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. వింటున్నావా బాబు ఎజ్రా? ఎవరితో స్నేహం చేయాలనుకుంటున్నాడు? మానవులతో స్నేహం చేయాలి అనుకుంటే ఆయన తన అతీతత్వాన్ని విడిచిపెట్టాలి. అది ఇక్కడ లెక్క. లేకపోతే ఆయన వచ్చి మనతో స్నేహం చేసినా మనం ఆయనకు అర్థం చేసుకోలేము, అది అసాధ్యం. ప్రియులారా, అందుకని దేవుడు తన ప్రేమలో ఉన్నటువంటి గుణముతో మానవులతో నేను స్నేహం చేయాలి,
అనే గుణము, ఆ స్నేహశీలత ఏం చేసిందంటే తన అతీతత్వాన్ని, ట్రాన్స్డెన్సీని విడిచిపెట్టాల్సి వచ్చింది. విడిచిపెట్టి ఆయన కొన్ని పరిమితులకు తనకు తానే విధించుకోవాల్సి వస్తుందన్నమాట. పరిమితి అన్నమాట. కొన్ని మానవులు అర్థం చేసుకోగలిగినంత చిన్న చిన్న కొలతలకు తన్ను తానే కుదించుకోవలసి వచ్చిందన్నమాట. ఆయనైతే ఆకాశ మహాకాశంలో పట్టజాలని దేవుడండి. ఇప్పుడు ఆయనకి మనం కొలత, అయ్యా నువ్వు ఎంత పొడవున్నావు కొలుస్తాను అనుకోండి, ఎక్కడ టేబుల్ తీసుకొస్తాం జ్యోతమా? ఎక్కడ టేబుల్ తీసుకొస్తాం? ఆయనేమో ఆకాశ మహాకాశంలో పట్టజాలని దేవుడు. ఎన్ని టేబుల్ తీసుకొచ్చి 3 వేసి కొలుస్తాం? అవుద్దా? కాంతి సంవత్సరాలతో లెక్కేసినా మరి ఇప్పుడు ఏం చేయాలి? అందుకే ఆయన మనతో స్నేహం చేయాలనుకుంటే ఆయన ఏం చేశారండి? చిన్న చిన్న కొలతలకు తన్ను తానే కుదించుకొని వచ్చాడు. అప్పుడు మనం యేసుప్రభు వారు 6 అడుగులట. తెలుసండి, యేసుప్రభు వారు 6 అడుగులు, ఇంత వెయిట్ అట అని లెక్కేస్తున్నాం. అదే ఆకాశ మహాకాశంలో పట్టజాలని దేవుడై ఉండి మన దగ్గరకు వస్తే ఆయన లెక్క వేయగలమా? స్నేహం చేయగలమా? ఆయనేమో ఆకాశ మహాకాశం పట్టజాలనంత ఉన్నాడు, మనమేమో చేమంత ఉన్నాము. స్నేహం కుదురుదా? కాబట్టి తన అతీతత్వాన్ని విడిచి దేవుడు ఏం చేస్తున్నాడంటే కొన్ని పరిమితులకు తనకు తానే విధించుకొని, చిన్న చిన్న కొలతలకు తన్ను తానే కుదించుకొని మన మధ్యకు రావలసి వచ్చింది. హల్లెలూయా. అప్పుడే ఆయన కూడా మానవులతో స్నేహము చేయగలుగుతాడు. దేవుని స్తోత్రం. అప్పుడే ఆయన కూడా తన హృదయంలో స్నేహం అనేటటువంటి ఆ తీవ్రమైన వాంఛ తీరుతుంది. అమ్మ వీళ్ళతో నేను స్నేహం చేస్తానని. అలా కాకుండా ఆయనేమో అనంతమైనటువంటి భయంకరుడైన దేవుడై ఉండి మనమేమో చీమలా ఉంటే ఇంకా ఎక్కడ స్నేహం చేస్తాం? ఆయన అడుగేస్తే ఎన్ని చీమలు, ఎన్ని కోట్ల చీమలు చేస్తాయో. అందుకని తను ఏం చేశాడంటే తన అతీతత్వాన్ని విడిచిపెట్టాడు. బాగా గమనించండి, అతీతత్వుడు అంటే మనకు మించినటువంటి, మన శక్తికి, మన ఉన్న పరిమితులకు మించిన దేవుడు, అతీతత్వుడైన దేవుడు ఎప్పుడు మానవ లోకానికి రాడు. ఇది గమనించండి. అతీతుడైన దేవుడు మానవులకు, కాలానికి, జ్ఞానానికి, బలానికి, మహిమకు, పరిశుద్ధతకు అతీతుడైన దేవుడు, ఆ అతీతత్వుడైన దేవుడు ఈ భూమి మీదకు మానవ లోకానికి ఎప్పుడు రాడు. ఆయన ఎప్పుడు రాడు. ఆయన ఎప్పుడు సమీపింపరాని తేజస్సులోనే ఉంటాడు. హల్లెలూయా. ఎప్పుడు. అందుకే ఏ మనుష్యుడు, ఏ మానవుడు ఎవరునూ కూడా ఆయన చూడలేదు, సమీపించలేదట. ఆయన అక్కడే ఉంటాడు. అక్కడ ఉన్నటువంటి దేవుడు ఏం చేశాడు అనుకుంటే పిల్లారా, మానవ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడంటే కొన్ని పరిమితులను తానే నియమించుకొని, కొన్ని కొలతలకు తను తానే కుదించుకొని ఈ భూమి మీదకు మానవ లోకానికి వచ్చాడన్నమాట. ఈ మానవ లోకానికి వచ్చినప్పుడు మానవ భావోద్రేకాల వంటి భావోద్రేకాలు కలిగే మనకు ప్రత్యక్షం అవుతాడు. హల్లెలూయా. అతీతుడైన దేవుడిలా ప్రత్యక్షం అవడవు. నేను మీకు చెప్తాను, మీకు అర్థమవుతుంది. గేట్ వేసేయండి, తాళం వేసేయండి, గడిగడి ఎవరు వెళ్తున్నారు. ఇక్కడ అడ్డు అబ్బు లేకుండా, మంచి మర్యాద లేకుండా ఇష్టం వచ్చినప్పుడు వస్తారు, ఇష్టం వచ్చినప్పుడు పోతారు. అలా వచ్చిన వారు రావడం మానేయండి, వేస్ట్. మిమ్మల్ని చూసి 10 మంది చెడిపోతారు. ఇంకా ఉన్నతమైన స్థాయిలో మీరు ఎదకపోతే ఎందుకు వేస్ట్? మీ వల్ల దేవుడికి ఒరిగేది ఏమీ లేదు. జాగ్రత్తగా వినండి. కనుక దేవుడు మనకు ప్రార్థన చేయమన్నాడు. మీరు ప్రార్థన చేయండి, గదిలోకి వెళ్ళండి అన్నాడా లేదా? హల్లెలూయా. ప్రార్థన చేయమన్నా లేదా? రహస్యమందు చూచు మీ తండ్రి ఫలమిచ్చులా ప్రార్థన చేయమన్నాడు. అప్పుడు దేవుడు ఎలా ప్రత్యక్షం అవుతాడో తెలుసా మనకి? అతీతుడైన దేవుడుగా ప్రత్యక్షం అవడు. ఆయన మానవ లోకానికి, నీ ప్రార్థనా గదిలోకి, నా ప్రార్థనా గదిలోకి వచ్చినప్పుడు మానవ భావోద్రేకాల వంటి భావోద్రేకాలు కలిగిన వ్యక్తిగానే ప్రత్యక్షమవుతాడు. హల్లెలూయా. ఈ కారణము చేతనే దేవునితో సహవాసం అనేది మనకు దొరుకుతుంది. హల్లెలూయా. లేకపోతే దొరకదు. లేకపోతే అనంతమైన జ్ఞాని ఆయనకు మనకు సహవాసం ఎక్కడ దొరుకుతుందండి? ఆయన ఏం చేశాడంటే మన స్థాయిలోకి దిగిపోయాడు కాబట్టి ఆయనతో సహవాసం మనకు కుదిరింది తప్ప ఆయనకు దగ్గరికి సమీపించగలమా మనం? కనుక ప్రార్థన అనేటటువంటి అద్భుతమైనటువంటి అనుభవం కూడా మనకు దొరుకుతుంది. ఇప్పుడు
ఆయన మానవ స్వభావము భావోద్రేకాల వంటి భావోద్రేకం కలిగి మనకు ప్రత్యక్షమవుతాడే తప్ప అనంతుడైనటువంటి అతీత శక్తి కలిగి అతీతత్వంతో రాడాయన. ఒక మనిషి స్నేహితునితో ఎలా మాట్లాడతాడో అలాగే వస్తాడు మన ఇంటికి. అలా వస్తేనే మనం కూడా ఆయనకు అర్థం చేసుకోగలం. కాబట్టి అలాగనే తన వ్యక్తిత్వం కోసం మాట్లాడుతున్నాం. వచ్చి మనతో మాట్లాడతాడు. ప్రార్థిస్తే ప్రార్థన చేసే అవకాశం కూడా దేవుడు మనకు ఈ విధంగానే కలిగింది. మీరు ప్రార్థించండి. ఎందుకన్నాడో తెలుసా? బాగా గమనించండి ప్రియులారా. ఒక మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లుగానట దేవుడు తన భక్తులతో మాట్లాడతాడట. ఆలోచించారా ఇప్పుడు నీ మాట? అంటే ఉదాహరణగా నేను ఉన్నా ఇంటి దగ్గర. విన్న తర్వాత సరే రత్నం గారు వచ్చారు. అయ్యగారు చెప్పమ్మా. అయ్యగారు ఫోన్ చేశాను, ఫోన్ లిఫ్ట్ చేయలేదు, అవసరం ఉండి వచ్చాను, మా ఆయనకి బాగోలేదు, ప్రార్థన చేయండి, బాబుకు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారండి, కానీ నా దగ్గర మరి పంపించడం డబ్బులు కూడా లేవు, చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పారు. అలాగా ఇబ్బందిగా ఉంది, సరే ప్రార్థన చేద్దాం, తప్పకుండా దేవుడు సాయం చేస్తాడు. అంటే ఆమె వచ్చినంత వరకు ఆమె చెప్పినటువంటి మాటలు నాకైతే ముందు తెలీదు. అలా ఆశ్చర్యపోతానా లేదా? అలాగా ఇంకో వ్యక్తి వస్తాడు, తిమోతి, అయ్యా మరి మా మిస్సెస్ కాస్త మరి నొప్పులతో బాధపడుతుంది, ప్రార్థన చేయండి, మరి బిడ్డ అడ్డం తిరిగారట. అలాగా అయ్యో ఎలా ఆశ్చర్యపోతాను? అంటే ఇంతకుముందు ఆ సంగతి నాకు తెలియదు. ఒక మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడుతున్నట్లుగానే భక్తులతో దేవుడు మాట్లాడతాడట. ఎందుకంటే మానవుని యొక్క భావోద్రేకాలు ఎటువంటిదో ఆ విధంగానే అయ్యో అలాగా తిమోతి, అలాగా రత్నం, తప్పకుండా చేస్తాం అని అంటాడు ఆయన. కాబట్టే మనకు ప్రార్థన చేయమంటాడు ఆయన. లేదు ఆయన తన అతీతత్వాన్ని విడిచి ఉదాహరణగా మన దగ్గరికి కేవలం మానవ భావోద్రేకాలు కలిగి స్నేహశీలత కలిగి మన ఇంటికి ఆ విధంగా ప్రత్యక్షం కాకుండా తను ముందే భవిష్యత్తు మొత్తం ఎరిగిన వ్యక్తిగా మన ఇంటికి వచ్చాడు అనుకో, అప్పుడు మనం అయ్యా నేను ప్రార్థన చేస్తున్నానంటే, అరే నువ్వెందుకురా ప్రార్థన చేస్తావు, నువ్వేం అడుగుతావో నీకేం కావాలో మొత్తం నాకు తెలుసు, కాబట్టి చాలా వెళ్ళు, నువ్వు ఈ 10 సంవత్సరాల్లో ఏం అడుగు, 10 కాదు, నువ్వు పుట్టింది మొదలుకు నువ్వు చచ్చేంత వరకు ఏం అడుగుతావు నాకు తెలుసుగా, నువ్వు వెళ్ళి అంటాడు. నువ్వు ప్రార్థన చేయడం ఎందుకు? అవునా? మీరందరూ ఏమేమి అడుగు నాకు తెలుసులే, ప్రార్థన చేయకండి ఇలా అంటాడా లేదా? అంతే కదమ్మా. భవిష్యత్తు నువ్వేం అడుగుతావు ముందు అడిగితే ఇంక నువ్వు మాట్లాడేదేముంది, ఆయన వినేదేముంది. అమ్మా వినుక్రేసి ఈ నువ్వు బ్రతికేంత వరకు ఏంటంటే కావాలి నాకు తెలుసులే, ఇంక నా దగ్గర ఏం అడగొద్దులే అని వెళ్ళిపోతాడు ఆయన. కాబట్టి ఆయన వచ్చేటప్పుడు సర్వజ్ఞుడై అన్నీ ఎరిగిన వ్యక్తిగా మన దగ్గర రాడు. తను కొన్ని పరిమితులు నియమించుకొని మన మధ్యకు వచ్చి మనతో తన స్నేహాన్ని పంచి మన స్నేహాన్ని ఆయన స్వీకరించి రావడానికి వస్తాడు. కాబట్టే మానవ భావోద్రేకాలు ఎలాగైతే స్నేహితులతో మాట్లాడుతున్నప్పుడు వ్యక్తమవుతాదో అలాగనే వ్యక్తం చేస్తాడు. అలాగా అయ్యో అయితే ప్రార్థన చేస్తాను, నేను తండ్రికి ప్రార్థన చేస్తాను, అది మీకు చేస్తాడన్నాడు ఆయన. ఎందుకంటే ఆయన వచ్చి మనతో స్నేహం చేయాలి, అప్పుడు ఆ స్నేహ భావం అనేది ఆయనకు తృప్తి కలుగుద్ది అన్నమాట. అలా చేయాలనుకుంటే తన ట్రాన్స్డెన్సీని అనగా తన అతీతత్వాన్ని తగ్గించుకొని పూర్తిగా విడిచొట్టియాలి. అది దేవుని వ్యక్తిత్వం. అంత చక్కగా మన మధ్యకు వచ్చేసి ఈ విధంగా మనతో కలిసిపోతాడు. కాబట్టి మన ప్రార్థనా గదిలోకి ఆయన ఎలా ప్రత్యక్షమవుతాడంటే ట్రాన్స్డెన్సీ కలిగినటువంటి అతీత తత్వం కలిగిన వ్యక్తిగా రాడు. అన్నీ వదిలేసి స్నేహితుడిగా నీ బాధలన్నీ విని తండ్రికి చెప్పడానికి వస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, ఆయన మనిషిలాగానే మాట్లాడతాడు. తన భావోద్రేకాలను కూడా మనిషిలాగానే వ్యక్తం చేస్తాడు. ఎలా తెలుసా? ఆయన కోప్పడతాడు. ఒకసారి ఏటా నువ్వు అలా చేయొచ్చా, అలా చేయకూడదు అని హెచ్చరిస్తాడు మనల్ని. మనిషిలాగే ఒక్కోసారి బాధపడతాడు. అలా జరిగిందా, బాధగానే ఉంది బిడ్డ, నాకు కూడా అలా జరిగి ఉండకూడదు అని బాధపడతాడు. భక్తుడిని ఒక్కోసారి లాలిస్తాడు. పోన్లేమ్మా నేనున్నాను కదా, నిన్ను వాళ్ళు అవమానపరిచారు కదా, అక్కడ అవమానం జరిగితే నేను సన్మానం కలిగేనా, నేను ఉన్నాను కదా అని లాలిస్తాడు, ఓదారుస్తాడు. అవునా నష్టపోయావా, సరే బిడ్డ నష్టాన్ని నేను లాభంగా మారుస్తాను కదా అని ఓదారుస్తాడు, గద్దిస్తాడు. ఒక్కోసారి నువ్వు చేయకూడదు, అలాగా చేయి, చాలా ప్రమాదం అని గద్దిస్తాడు. ఒక్కోసారి ఉపదేశిస్తాడు, కొన్నిసార్లు వాదిస్తాడు. అలా ఎందుకు చేయాలి, అలా చేయడం తప్పు కదా, వాదిస్తాడు. అలాగే ఏమన్నారా నీకు, ఇదంతా గుర్తుందా,
వాదిస్తారు, ఒక్కోసారి తర్కిస్తాడు. వాదించడం, తర్కించడం ఇవంతా కూడా మనిషిలాగానే దేవుడు చేస్తాడు. వాదించలేదా ఎవరు? అబ్రాహాము వాదిస్తే ఈయన కూడా సరే బాబు, నేను 50 మంది ఉంటే సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేయాలి అన్నాడు. అలాగది ప్రభు, ఒక మాట, మరి అందులో 5 తక్కువైపోతే, అప్పుడు 5 తక్కువైపోతే క్షమిస్తాను అన్నాడు. అలాగ నా డౌట్ వచ్చింది, 40 మంది ఉంటే ఇప్పుడు 40 మంది అన్నాడు. ఈయన వాదిస్తున్నాడు, ఆయన జవాబు చెప్తున్నాడు. తర్కించడం అంటే ఏంటి? ఎలాగ చూసా, ఏమా మీ అత్తమామల్ని ఎలా ప్రేమిస్తున్నావు? నీ తల్లిదండ్రులు ఎందుకు అలా గౌరవించట్లేదు? వాళ్ళని ప్రేమించి అన్ని పోషిస్తావు, నీ తల్లిదండ్రులు విడిచిపెడతావా? ఇది న్యాయమా? ఇది ఆలోచించు అని తర్కిస్తుంటాడు. దేవుని యొక్క స్నేహశీలత ప్రియులారా బాగా గమనించండి. ఈ విధంగా తన అభిప్రాయాన్ని దేవుడు ఒక్కోసారి మన కోసం మార్చుకోవడానికి కూడా తన హృదయం సిద్ధంగా ఉంటుంది. హల్లెలూయా. ఏమన్నాడు తెలుసా? పౌలు గారు లేపండి, వాళ్ళిద్దరు లేపండి, ఈసారి వాళ్ళిద్దరికి ముందు కూర్చోపెట్టండి పెద్ద సింహాసనాన్ని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అమ్మ వినండి, ఈ మాట వినండి బాగా. మోషేతో మాట్లాడారు. ఇజ్రాయేల్ అరణ్యంలో బాగా ఇసికించారు. వీళ్ళు నిద్రపోయి ఇసికించినట్టుగానే ఇసికించేశారు. మోషే నువ్వు అడ్డులే, వీళ్ళందరినీ నేను సర్వనాశనం చేసేస్తాను, చంపేస్తాను అరణ్యంలో. మోషే నీ ద్వారా అబ్రాహాముకి ఇచ్చిన మాట నేను నెరవేర్చుకుంటాను, కానీ వీళ్ళందరినీ నేను మాత్రం సహించలేను, ఇక చంపేస్తాను అన్నాడు దేవుడే. మోషే అంటాడు, కాస్త చల్లారు ప్రభా, కోపం చల్లార్చుకో, కాస్త తగ్గండి. ఇదేంటి, ఐగుప్తు నుండి జనాలందరినీ తీసుకొచ్చి అరణ్యంలో చంపేస్తే ఏమైనా పరువు దక్కుదా? ఐగుప్తులు ఏమనుకుంటారు? వాళ్ళేమో కనాను దేశాన్ని చేర్చలేక మధ్యలోని చంపేశారని అనుకోరు. కాస్త అంత కోప్పడకండి, కాస్త చల్లార్చుకో. సరేలే అన్నాడు దేవుడు. హల్లెలూయా. అండి మీరు ఎమ్మెల్యే గారి దగ్గర, మంత్రి గారి దగ్గర అంటే, మంత్రి గారు ఏటండి ఇది, ఏటి ఈ కుల వివక్షలు ఏంటి, మత కులాలు ఏంటి, కాస్త తగ్గండి. ఏటండి, లేదు ఎమ్మెల్యే గారి దగ్గరకో, పోనీ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి. కలెక్టర్ గారు ఏటండి మీరు రోడ్డు మీద ఉన్న ఇల్లులన్నీ కొట్టేస్తారేంటి, నిరాశలు అయిపోతారు కదా, కాస్త కోపం తగ్గించుకోండి బాబు అని చెప్తే వింటాడా? ఓ కలెక్టర్ వింటాడా? కలెక్టరే వినరండి. కానీ దేవుడికి చెప్తున్నాడు మోషే, కాస్త చల్లార్చు, కోపము నుండి మల్లుకో, లేకపోతే 10 మంది ఏమనుకుంటారు, అరణ్యంలో తీసుకొచ్చి చంపేశారు అనుకుంటారు, కాస్త సంతాపపడు అనేసరికి మోషే మాట విని దేవుడు సంతాపపడ్డాడట. హల్లెలూయా. ఏంటండి దేవుని వ్యక్తిత్వం, దేవుని స్నేహం. మనిషిలాగానే, ఒక మనిషి స్నేహితుడితో మాట్లాడుతున్నట్టుగానే దేవుడు అలా మాట్లాడతాడట. ఎందుకో తెలుసా? ఆయన అతీతత్వము గల దేవుడుగా మన మధ్యకు రాలేదు. మానవ భావోద్రేకాలు కలిగినటువంటి వ్యక్తిగా మనసులలో మనిషిగా వచ్చి మనకు ప్రత్యక్షమై, నువ్వు చెప్పిన బాధ అంతా విని ప్రార్థన చేయమంటారు, వింటాడు. అయ్యో అలాగా తప్పకుండా చేస్తాను, తండ్రికి చేస్తాడు. అప్పుడు నా నామమును మీరు తండ్రిని అడగండి, ఆయన ఇస్తాడంటాడు ఆయన. హల్లెలూయా. నా నామమున మీరు తండ్రికి ఏమడిగినాను ఆయన చేస్తాడు. ఎంత గొప్ప దేవుడు అండి. ప్రియులారా బాగా గమనించండి. ఇంకో మాట నేను మీకు చెప్పాలి. ఇదంతా ఏంటంటే గమనించండి, ఆ విధంగా వాదించడం, బాధపడడం, తన అభిప్రాయాన్ని మార్చుకోవడము, ఇదంతా ఏంటంటే ప్రియులారా దేవుని యొక్క స్నేహశీలత. హల్లెలూయా. అర్థమవుతుందండి? దెబ్బలాడుతున్నారు, అమ్మ మీదేమో నాన్న మీదో కోపడుతున్నారు. కోపడేసరికి సరే విమల వచ్చింది. హై కృప, అమ్మగల మాట్లాడచ్చా, ఊరుకోక నాకు తెలియదు, హై నర్మయ్. సరేలే నువ్వు చెప్పా కాబట్టి ఊరుకోను అంట. ఎందుకు? స్నేహితులు కదా, అవునా కదా? గొడవల్లో చాలామంది గొడవలు ఆడుతుంటారు, కానీ స్నేహితుడు సరే తప్పు అది అలా అనకూడదురా నర్మయ్ అని చెప్పేసరిగా నువ్వు చెప్పావు కాబట్టి ఏంటది? స్నేహం. ఇక్కడ మోసే చెబితే దేవుడు ఊరుకున్నాడంటే దేవునిలో ఉన్నటువంటి స్నేహశీలత. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. ఆకలిస్తున్న వారు దేవుని స్తోత్రం చెల్లించండి. నాకు తెలుసు మీకు ఆకలేస్తుంది. ఏ స్నేహశీలత లేదు, ఏమీ లేదు, ముందు ఆకలి స్నేహం చేస్తున్నామని. పిల్లరా బాగా గమనించండి, ఈ మాట చెప్తున్నా మరలా. ఏంటంటే ఈ
పశ్చాత్తాపపడము అనేది కూడా దేవుని స్నేహశీలతలో ఒక భాగము. స్నేహపూర్వకమైన ప్రత్యక్షతలో ఒక భాగము పశ్చాత్తాపడ్డం. ఉదాహరణగా మీకు ఇది అర్థం అవ్వాలంటే, ఇది అర్థం చేసుకుంటే ఈరోజు అంశానికి న్యాయం చేసినట్టే, మీకు న్యాయం జరిగినట్టే. మధ్యలో మీరు వెళ్ళిపోతే మీ కర్మ, అది నేనేం చేయలేను. ప్రియులారా, బాగా గమనించండి. ఇందాక మనం ఏమనుకున్నాం? ఆదిలోనే అంతం ఎరిగిన దేవుడు ఒక కార్యాన్ని చేసిన తర్వాత మరలా అది ఫెయిల్ అయిపోతే మళ్ళీ బాధపడడం ఎందుకు? అయ్యో నేను ఇలా చేయకపోతే బాగున్ను అని సంతాపపడ్డం, పశ్చాత్తాపడ్డం అనేది ఎందుకు కదా అని మనం ఆలోచన చేస్తే, ఒక పని చేసినందుకు భవిష్యత్తులో తాను ఎంత బాధపడవలసి వస్తుందో తెలిసిన తర్వాత కూడా దేవుడు ఆ పని చేయడం వల్ల నిజంగా దేవుని వ్యక్తిత్వం ఎంత గొప్పదో మనకు అర్థం కావడానికే ఆ విధంగా ఆ సంఘటనలు కూడా జరిగించాడు, రానిచ్చాడు, చేశాడు. ఎస్, ఒక పని చేసిన తరువాత భవిష్యత్తులో తాను ఎంత బాధపడవలసి వస్తుందో దేవుడికి తెలిసి కూడా ఆ పని జరిగించాడు అని అంటే తనలో ఉన్నటువంటి అవివేకం కాదండి, తన వ్యక్తిత్వంలో ఉన్నటువంటి అందచందం, సౌందర్యం అండి. ఎలాగో నేను చెప్తాను, మీకు అర్థమవుతుంది. గట్టిగా దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. నేను అలా చెప్పానంటే కొందరు నిద్ర పోతున్నారు అని అర్థం. కాబట్టి ఉదాహరణ చెప్తాను, మీకు ఇది అర్థం అవ్వాలంటే. ఎందుకు దేవుడు తెలిసి నుంచి పడిపోయిన తర్వాత బాధపడ్డం ఎందుకు అని అంటే, దేవుని వ్యక్తిత్వంలో సౌందర్యం, అది గొప్పతనం, అది అనేది మనకు అర్థం అవ్వాలంటే నేను చెప్తున్నా, బాగా వినండి. ఏంటంటే, ఉదాహరణగా ఈ రోజుల్లో పిల్లలు, వినండమ్మా, టైం చూడక తామారు, నువ్వు టైం చూడక, టైం ఎందుకు చూస్తావు? పిల్లల్ని చూడక, ఎవరిని చూడక ఈ మాటలు వింటే మీరు ధన్యులు అవుతారు. ఈ రోజుల్లో చాలామంది పిల్లలు తల్లిదండ్రులకు అన్నం పెట్టని పిల్లలు ఉన్నారు. ఎంజినీ లేరు. పుట్టినప్పుడు మాత్రం గొప్ప సంతోషంతో పండగలు చేసి, పుట్టినరోజులు చేసి, డబ్బులు ఖర్చు పెట్టి, కానీ వాళ్ళు ఒక స్థాయిలోకి వచ్చాక, వీళ్ళు వృద్ధులయ్యాక పిల్లలు గెంజిపోయారు, అన్నం పెట్టరు. ఉన్నారా లేదా పిల్లలు? లేరా? పిల్లలంటే కొడుకులు ఉన్నారు, కూతుర్లు ఉన్నారు. అలాంటి వాళ్ళు చాలామంది, కొంతమంది కొడుకులు కూతుర్లు ఎలా చూస్తారు తెలుసా? తల్లిదండ్రుల్ని ఎప్పుడు చచ్చిపోద్దా అని చూస్తారు. తెలుసా? ఎప్పుడు చచ్చిపోద్ది ముసలిది, ఎలాగా అమ్మ ఎప్పుడు చచ్చిపోద్ది, నాన్న ఎప్పుడు చచ్చిపోద్దన్న అని చూసేటటువంటి పిల్లలు, కొడుకులు కూతుర్లు ఉన్నారు. తెలుసా మీకు? అవునా కాదా? ఉన్నారా లేదా? లేరంటారా? ఎస్. మరికొంతమంది ఏం చేస్తారో తెలుసా? ఒకసారి కస్బా హై స్కూల్లో కొంతమంది పిల్లలే వచ్చిన తర్వాత వాళ్ళమ్మ పాపం ఏదో ఇంట్లో పని చేసుకుని ఆయాల ఉంది, ఇచ్చారన్నమాట. తక్కిన వాళ్ళు అడిగారు, అరే ఎవరు ఆమె అంటే, మా ఇంట్లో పని మనిషి అన్నాడు. బాగుంటాడు, 10th క్లాస్ అప్పుడు. అరే ఏ రాలన్నా మీ అమ్మక అంటే, అమ్మ మురిగ్గా ఉంది కదండి, తప్పు రాలా అనకూడదండి. అర్థమవుతుందండి? తమ తల్లులను తండ్రులను 10 మందిలో అవమానం అంటే, వీళ్ళ క్లాసు వాళ్ళు మాసు కాబట్టి ఏదో ఫంక్షన్లోనూ, కాలేజీకి వచ్చినప్పుడు, హాస్టల్కి వచ్చినప్పుడు తోటి పిల్లలు అడుగుతారు కదా, ఆమె ఎవరంటే ఆమె పని మనిషి, అతను మా ఇంటి తోటమాలి అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎంత దౌర్భాగ్యం కదా, నిజంగా ఎంత బాధ కదా. మరికొంతమంది ఏం చేస్తారో తెలుసా పిల్లారా? రోడ్డు మీద ఇంట్లో కూడా ఉండనివ్వక తరిమేసిన వాళ్ళు ఉన్నారు తల్లిదండ్రుల్ని. కొంతమంది ఊరి మీద భిక్షమెత్తుకునేటట్లు విడిచిపెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. పిల్లారు, ఒక మాట అంటాను, ఒకవేళ ఆ పిల్లల్ని వీళ్ళు కనకముందే భవిష్యత్తు తెలిసిపోయి, అరే ఈ కూతురు, ఈ నా కొడుకు నాకు పుట్టి నా భర్తకు నన్ను అరే రోడ్డు మీద విడిచిపెట్టేస్తున్నారా అని భవిష్యత్తు తెలిసిందనుకో, నన్ను ఏమో పని మనిషి అనుకొని పరిచయం చేస్తున్నాడు, నేను చచ్చిపోతానని చూస్తారా వీళ్ళు అని ముందే భవిష్యత్తు తెలిసిపోయింది దానికి. వీళ్ళు కంటారా? నిజంగా చెప్పండి, కంటారా కనరా? కంటారా కనరా? ఏ తల్లి అయినా కంటారా కనరా? ఎవరు చెప్పారు కంటారని? చెప్పు, కంటారనేది చెప్పండి. కంటారా? కంటారు.
ఈ అభిప్రాయమే కరెక్ట్. కంటారండి, కంటారా కనరా? కంటారు. ఎందుకంటే వాడు ఎటువంటి వాడు అవుతాడో నేను మాత్రం వాడికి జన్మనిస్తాను, వాడిని కండమే నాకు ఆనందం అంటాది తల్లి తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. వాడు నన్ను పని మనిషి అన్నీ, నా గెంజి నిలిపోయినాయి, పోయకపోని నన్ను విడిచిపెట్టినాయి, నాకు అనవసరం, నేను తనకు జన్మనిస్తాను, తన కండం నాకు ఆనందాన్ని ఇస్తుంది కాబట్టి నేను కంటానే ఉంటుందండి తల్లి. నిజమండి. హల్లెలూయా. అర్థమైందండి. కాబట్టే ఈ కారణం చేసే ఎన్ని తప్పులు చేసినా వాడిని క్షమించడంలో నాకు ఆనందం కూడా ఉండాలి కాబట్టి నేను కంటాను. తెలిసి తెలిసి మానవులు తప్పులు చేసి పడిపోతారని తెలిసి కూడా దేవుడు మనల్ని సృష్టించడానికి కారణము ఆయన ఉన్న ప్రేమ. హల్లెలూయా. అర్థమైంది ఇప్పుడు? ఇస్సాకు అర్థమైందా? కేవలం మానవ మాత్రులమైన మనమే ఇలా ఉంటే సంపూర్ణమైన ప్రేమతత్వము స్నేహశీలత కలిగిన దేవుడు వీళ్ళు సృజిస్తే వీళ్ళు తిరిగి పడిపోతారు, నా మీద తిరిగి తంతారు, నన్ను బాగా శ్రమల పాలు చేస్తారు, తలకాయ నొప్పుగా అనేక విధాలుగా నేను బాధపడాల్సి వస్తుంది. ఏం చేద్దాం? కందామా? సృజిద్దామా? సృజిస్తాను. వాళ్ళని సృజించడమే నాకు ఆనందం, వాళ్ళని క్షమించడమే నాకు ఆనందం, వాళ్ళని మార్చడమే నాకు ఆనందం అనుకొని దేవుడు ఏం చేశాడు అనుకుంటే సృజించాడు. పడిపోయారు. తర్వాత ఏం చేశాడు? పడిపోయిన తర్వాత ఏం చేస్తాడు ఆయన? నేను నరులను భూమి మీద చేసినందుకు దుఃఖపడ్డా లేదా? ఎందుకు దుఃఖపడాలి? దుఃఖపడకపోతే ఏం పడతాడండి? పద్ధతిగా ఏం పడాలి ఆయన? సంతోషపడాలా పడిపోయినందుకు? ఏమా మా బాబు వ్యభిచారం చేస్తున్నాడు, సంతోషిస్తాడైతే? మా బాబు దొంగతనం చేస్తే సంతోషిస్తాడా? నేను నరులను భూమి మీద చేసినందుకు వీళ్ళు పడిపోయారు అని సంతోషిస్తాడా? బాధపడతాడా? అలా బాధపడుతున్నాడంటే మన మీద ప్రేమతో పడుతున్నాడా లేదా? హల్లెలూయా. కాబట్టి మానవ మాత్రమైన ఓ మాతృమూర్తి, ఓ తల్లే తన బిడ్డలు ఇలాంటి వారై భవిష్యత్తులో మారుతారని తెలిసినా సరే తాము కనడానికే ఇష్టపడతారు తప్ప కడుపులోనే అబార్షన్ చేసి చంపేద్దామని ఏ తల్లి కోరుకోదు. మరి మన ప్రేమ ఎలా ఉంటే దేవుని ప్రేమ మన ప్రేమకు అతీతం కదా. అందుకే అంటుంది, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను మీరు తెలుసుకొనుట యందు ఏరుపారి దాని ఎత్తు ఎడల్పు పొడుగు తెలుసుకోవాలని ఆశపడుతున్నాను. అంత ప్రేమ చూపిన దేవుడు నాకు బిల్డింగ్ ఇచ్చాడా, లేదా కారు ఇచ్చాడా, బంగారం ఇచ్చాడా అనుకున్నా చూస్తాడా? దేవుని వ్యక్తిత్వాన్ని చూసినటువంటి వ్యక్తి మేలులతో నిమిత్తం లేకుండా దేవుని స్తుతిస్తాడా? ఏదో దేవుడు మేలు చేసినందుకు స్తుతిస్తాడు? చెప్పండి. ఎస్, ఆ స్థాయికి చేరాలని అపోస్తలుడని పౌలు ఇక్కడ కోరుతున్నాడన్నమాట. అందుకే ఈ 3 స్థాయిలలో భక్తి ఉంటుంది బిడ్డ. ఏ స్థాయిలో మనం భక్తి ఉండాలో ఆయన ఈ వ్యక్తిత్వాన్ని చూస్తే ఆయన ఎక్కడ తెలిసి తెలిసి నేను పడిపోతాను, గెంజినేలు కూడా పోయానని తిరిగి దూషిస్తానని తెలిసి కూడా నన్ను సృజించాడు, మళ్ళీ బాధపడ్డాడు, తిరిగి నా కొరకు రక్షించడానికి ప్రాణం పెట్టి రక్తం కాచి తిరిగి లేచాడు. దీనికంటే గొప్ప వ్యక్తిత్వం, స్నేహం, ప్రేమ ఏముంది? ఆయన ఏమి ఇవ్వాలిక అని తెలుసుకోగలిగిన వాడు హృదయములో నిండారా దేవుని స్తుతించగలుగుతాడు. కొంతమంది బిడ్డలు చూశాను, ఎన్నో సంవత్సరాలు అయినా సరే వారు డెవలప్ అవ్వలేదు. తక్కినోళ్ళు అనుకున్నారు వాళ్ళని చూసి దేవుడి ప్రార్థన వీళ్ళ ప్రార్థన వినడం లేదు, వీళ్ళంత పాపులు అనుకున్నారు. కాదు కాదు, వారి బీదరికం వారి యొక్క పాపము కారణము కాదు. వారు ఆ స్థితిలో కూడా నా బిడ్డలు నన్ను ఆరాధించగలుగుతారు. వారు శ్రేష్ఠ తరగతికి చెందినటువంటి భక్తులని దేవుడు తెలుసు. బీదలైన మీరు ధన్యులని ఎందుకన్నారు? పౌలు ఏమన్నాడండి? క్రీస్తు యొక్క మరణములో పాలిభాగస్తులు అవుట ఎట్టుదో ఎరుగు నిమిత్తము ఆస్తి అంత పెంటతో చూశాను. ఎందుకయ్యా బాబు? అరే ఆయన వ్యక్తిత్వం ఏంటో నేను తెలుసుకోవాలి, దానికోసం నేను ప్రయాసపడుతున్నాను. మరి ఆస్తి అది పెంటది, ఆ పెంట నాకెందుకు?
క్రీస్తు పునరుద్ధానంలో పాలిభాగస్తుడు అవుట ఎట్టిదో, ఆ అనుభవం ఎట్టిదో, ఆ యొక్క వ్యక్తిత్వంలో ఉన్నటువంటి గుణమేంటో నేను తెలుసుకో నిమిత్తము ఆస్తి అంత పెంటతో చూశాను అంటున్నాడు. పౌలాను ఏంటన్నా ఇలాగ నువ్వు స్తుతిస్తున్నావు అంటే, పెంట పెట్టుకొని స్తుతించడం ఏంటయ్యా, ఇది వదిలేస్తాం. అసలు ఆయన వ్యక్తిత్వం చూడు ఎంత అందంగా ఉన్నాడు. నేను ఎరిగి 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 చెడిపోయి ఆయన గాయం చేస్తానని తెలిసినా నన్ను మరలా మానవ జన్మనిచ్చి, తిరిగి తన బిడ్డల్ని చంపుతానని తెలిసినా నన్ను మానవ జన్మనిచ్చి నన్ను మార్చిన దేవునికి ఆయన ఏమిచ్చాడని అడగాలి చెప్పండి. ఆయన వ్యక్తిత్వం, ఆయన ప్రేమ ఎంత లోతో ఎత్తో వెడల్పో నేను తెలుసుకోగోరుచున్నానని స్తుతించాడు. చెరలో